మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో డ్రైనేజీ సమస్యతో కాలనీ నివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమల వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని కాలనీ నివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సత్యవ నా పేరు. మాకు మోరు లేవు, సల్వత్ లేదు, రోడ్లు లేవు. వర్షం వస్తే ఇండ్లకంతా తేమ వస్తున్నాయి, ఇండ్లు బిడ్డలు పడుతున్నాయి, మోరికలకు తోక పురుగులు ఎక్కుతున్నాయి, పాములు వస్తున్నాయి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. వర్షం పడితే స్విమ్మింగ్ పూల్ లెక్క ఈందాకు వస్తాయి. ఇంట్లోకి వచ్చే మోరు గుడక మళ్ళీ ఈ నీళ్ళు అక్కడ తడుతున్నాయి. తట్టి అన్ని పురుగులు వస్తున్నాయి. మాకు ఇక్కడ పట్టించుకుంటే లేరు, చేసేటోళ్ళు లేరు. దయచేసి మాకు రోడ్లు మాత్రం మోలరు ఖచ్చితంగా కట్టిపియండి. మాకు అది చాలా ప్రాబ్లం ఉంది. దోమలు, పాములు, మాకు పిల్లలు బయటకు వస్తే మాకు ఎంతో భయం అవుతుంది. బయట పొద్దుకుతే కూర్చుందామంటే ఉడక కూర్చో వస్తలేదు. మాకు దోమలని దద్దులు కరుసుడు పోయి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుంటలేదు. చెత్త బండి వస్తలేదు. చెత్త అంతా ఇంటి పక్కనే పోసుకొనుడు అవుతుంది. అవిటి వల్ల మోరి వల్ల దోమలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అయ్యి పిల్లలకు రోగాలు వస్తున్నాయి. హాస్పిటల్ తిరుగుతున్నాము, అట్లయినా ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ మున్సిపాలిటీకి రమ్మన్నారు, పోయినా కానీ పట్టించుకోలేరు. పట్టించుకోకుండా సరే అని మళ్ళీ పక్క వాళ్ళు పోస్తుంటే, చెత్త పోస్తుంటే ఉడక పోయద్ది అంటే బండి వస్తలేదు, ఎడపోయాలని మాకే రిటర్న్ అంటారు. పక్కకే పోసుకుంటున్నాం చెత్త, బండి వస్తలేదు మాది ఇక్కడ. ఈరోజు రామన్పేటలోని 3వ వార్డులో గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి శారదా రైస్ మిల్ వరకు మరియు చిన్న చిన్న మోరీల నిర్మాణమై వాళ్లకు ఇక్కడ ఉన్న ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. మరి గతంలో 10ల సంఖ్యలో ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు ఉండే. ఆ యొక్క ఇండ్ల మోరీ నీళ్ళు కొంచెం అంతా పరిగణనలో ఉంటుండే కాబట్టి ఆ యొక్క చిన్న మోరీల పరిణామాలు సరిపోతుండే. కానీ ఇప్పటి పరిస్థితులలో ఈ ఏరియాలో పెద్ద పెద్ద భవనాలు చాలా ఎత్తున మరి ఇళ్ల నిర్మాణాలు జరగడంతో ఆ యొక్క నీరు ఆ మోరీలలో సప్లై పెరిగిపోయి ఆ చిన్న మోరీలో కాస్త జామ్ అయిపోయి ఒకటే దగ్గర స్టోర్ ఉండడం వల్ల ఆ ఏరియాలో మురికినీటి ఏరియా జామ్ అయిపోయి చిన్న చిన్న దోమలు మరియు దుర్వాసన మరియు వివిధ రోగాలకు ఇక్కడి ప్రజలు గురి కావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యను మున్సిపల్ అధికారులు దృష్టి తీసుకొని మరి ఈ యొక్క సమస్యను నిర్మూలించవలసిందిగా కోరుతున్నాము. మరియు వెంటనే ఈ ఏరియాలో పెద్ద మోరీల నిర్మాణం చేపట్టి మరి ఇక్కడ ఉన్న భవనాలకు అవసరాల నిమిత్తం వీరి మోరీలను కట్టి ఇవ్వాల్సిందిగా అది అధికారుల బాధ్యత కాబట్టి ఆ యొక్క పనిని సక్రమంగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ యొక్క ప్రాంతంలో చీకటి పడితే ఒక్క లైట్ కూడా ఈ గలీలలో ఉండదు. ప్రతిసారి లైట్లు పోవడం, మేము మున్సిపల్ అధికారులకు తెలియజేయడం, వాళ్ళు ఎటువంటి పెడచెవున పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్న ఇళ్లలోని చెత్తను కూడా వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో మరి వెహికల్ కూడా ఇక్కడికి లోపలికి వచ్చే సౌలతున్నా కూడా వెహికల్స్ లోపలికి రాకుండా రోడ్డు మీదనే ఉండడం వల్ల